ప్రతి ఒక్క క్రైస్తవ భక్తి జీవితంలో సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజున మాటి మాటికి దేవుని పక్కన పెట్టేస్తున్నాం, మాటి మాటికి దేవుని సంధిని విడిచిపెట్టేస్తున్నాం, మాటి మాటికి నీ అనుదిన ప్రార్థనా జీవితాన్ని, అనుదిన భక్తి జీవితాన్ని పక్కన నెట్టేస్తున్నాం లోక సంబంధమైన విషయాల గురించి. ఈరోజున దేవుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో, దేవునికి ఇవ్వాల్సిన భక్తి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ దానియేలు గారిని చూసి నేర్చుకోవాలి. సింహాల గుహలో పడేస్తారని కూడా తెలుసంట, అయినా కూడా ఏం చేశాడు? నేను ప్రార్థన రోజు చేసేది కంటిన్యూ చేయాలన్నాడంట. రోజు చేసేది నేను కంటిన్యూ చేయాలి, ఆపడానికి నేను ఆపడానికి నాకు అధికారం లేదు. వేస్తే వేసేనవండని రోజు అనుదినముగా దేవునికి ఎలాంటి భక్తిని ఇస్తున్నాడో, ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడో, ఏ టైంలో బైబిల్ చదువుతున్నాడో, ఏ టైంలో దేవునికి ఇవ్వాల్సినవన్నీ స్తుతిస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో, ఇవన్నీ కూడా అదే సమయానికి ఎన్ని పనులున్నా, చివరికి చచ్చిపోతున్న ప్రాణాపాయ స్థితిలో ఉన్న అదే సమయానికి దేవుని సన్నిధిలో పాల్గొన్నాడు. హల్లెలూయా.